ప్రిపరేషన్స్ లో భాగంగా ఇప్పుడు రమ్య గారిని అడుగుదాం ఇక్కడ డెకరేషన్స్ ఎలా అవుతున్నాయి అని చెప్పి. రమ్య గారు, ఈ వ్యూలో నెక్స్ట్ ఇక్కడ చూడబోయే వ్యూలో ఈ డెకరేషన్స్ ఈ ఎఫర్ట్స్ ఎలా నడుస్తున్నాయి? చాలా బాగా నడుస్తున్నాయండి. వీఆర్ గెటింగ్ ప్రెప్డ్ ఫర్ బ్యాంక్విట్ డెకరేషన్స్ ఫస్ట్ ఇక్కడ బ్యాంక్విట్ అయితే తర్వాత నెక్స్ట్ డే కన్వెన్షన్. సో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ హార్డ్ టు పుట్ ద డెకరేషన్స్ ఇన్ వెరీ స్టైలిష్ వే. By the way, how are you part of TCA? Like I'm in a decoration committee and DJ introduced me to the TCA. ఓకే, డీజే గారు లైక్ దామోదర్. Yeah, Damodar garu. ఫైన్ ఫైన్. అండ్ ఇక్కడ ఇక్కడ చూస్తే విఐపి లౌంజ్ అని ఉంది కదా, Yeah. ఈ లౌంజ్ యొక్క ప్రత్యేకత ఏంటిది? Yeah, for the VIPs అండి. They can they can watch from here. VIPs ki we are giving separate section so they can sit here and relax and watch the convention. ఓకే, ఈసారి Yeah, and the స్పెషల్ concert ఎఫర్ట్స్ also. ఎవరు ఉన్నాయండి ఇక్కడ మన దాంట్లో? ఇప్పుడు మొత్తం జితేందర్ గారు he's putting lot of effort. He's like biggest name in the Indian community in Houston. Wow. So he's working very hard with so many teams coordinating. Almost 30 teams ఉన్నాయి. He's coordinating with every team. Let's and he's disturb working him. very hard. Yeah. Yeah, sure. సార్, హౌ ఆర్ యూ డూయింగ్ సార్? I'm doing fine, Andy. Thanks. నా పేరు నోవన్, ఐమ్ ఫ్రమ్ టీవీ 9. యా, హాయ్ అండి, మీ పేరు? ప్రతిమ ప్రతిమ గారు, వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ? మీ డిస్కషన్స్ ఎలా నడుస్తున్నాయి? బాగానే అవుతున్నాయండి. సో రేపు బ్యాంక్వెట్ నైట్ ఉంది కదా, దాని గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము. సీటింగ్ దాని గురించి అన్నమాట. మీకోసం న్యూయార్క్ నుండి ఇక్కడ హ్యూస్టన్ లో అవుతున్న టీసీఏ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చేసాం. ఇప్పుడు ఈ ఇయర్ ఎలాంటి ఎఫర్ట్స్ అవుతున్నాయి ఇప్పుడు? ఈ ఈ ఓకే ఈ సంవత్సరం మరి అండి హ్యూస్టన్ లో 50 సంవత్సరాల తర్వాత ఈ పండుగ జరుగుతుంది, స్వర్ణోత్సవం. సంస్థ మొదలుపెట్టింది కేవలం 7 వ్యక్తులతో. ఆ రోజుల్లో మీకు సెల్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లేదు, ల్యాండ్ ఫోన్స్, కారు, ఇవి తప్పి కమ్యూనికేషన్స్ చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో 7 మొదలుపెట్టి ఇక్కడ తెలుగు భాష సాంప్రదాయం, పండుగలు, పబ్బాలు రూపొందించడానికి మొదటి పెట్టిన 7 చాలా చాలా ప్రయత్నం చేశారండి. నా జీవితం ఈ అసోసియేషన్ తోటి దాదాపు 45 సంవత్సరాల నుంచి ఉంది. మొదటి 5 సంవత్సరాలు సంస్థ పెట్టిన రాలేదు, దాని తర్వాత వచ్చాను 45 అయింది, 45 ఇయర్స్ ఇయర్. వచ్చిన తర్వాత ఒక 1987 నుంచి వెళ్ళి చురుగ్గా పాల్గొనడం చేస్తాం. సో అప్పటి నుంచి వెళ్ళి ఈ తెలుగు సంస్థ కొరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. సో ఇలా బిజీగా ఆయన కాల్స్ వస్తూ, అండ్ వెనక చూసుకొని చాలా బాగా వచ్చిందండి ఇది. అక్కడ కింద చైర్స్ అండ్ డెకరేషన్ అదేంటిదండి? అది బ్యాంక్వెట్ నైట్ అండి. ఈ బ్యాంక్వెట్ నైట్ నాడు డోనర్స్ $1000 మీరు ఇచ్చిన డోనర్స్కే కేవలం ప్రవేశం ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. డొనేషన్స్ గురించి మాట్లాడుతూ 100-200 నుంచి మొదలు పెడితే 25,000 దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈసారి నేను ఈ పగ్గాలు పట్టినప్పటి నుంచి వెళ్ళి దీన్ని ఏదో విధంగా హ్యూస్టన్కి ఒక మంచి పేరు రావాలి. హ్యూస్టన్ ప్రజలు వేరే నగరాలతో ఏం తీసిపోయి ఉండరు. ఇక్కడ డొనేషన్స్ ఇచ్చే రీతి వారుగా చూసుకుంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి డొనేషన్స్ ఇక్కడ రేజ్ చేయడం అతి కష్టం ఈ టౌన్లో. అది మొదటి నుంచి ఉన్న ఇంప్రెషన్ అందరికీ, నాకు కూడా. సో ఈ సమయంలో బట్ట మేము దేవుని దయ వల్ల, డోనర్స్ దయ వల్ల, ప్రజల్లో ఉన్న విశ్వాసమే అనుకోండి, $6 లక్షల రేజ్ చేసామండి. అది కని విని ఎరగనంత మొత్తం హ్యూస్టన్. $600,000. నైస్ నైస్. ఓకే, అది రేజ్ చేయడం జరిగింది. మొదట్లో ఇది మొదలుపెట్టినప్పుడు రావడమే పెద్ద హాల్ బుక్ చేసాం. ఎందుకంటే మాకు 2-2.5 వేల మందికి సరిపోయేంత హాలు చిన్నది దొరకలేదు. పెద్ద హాల్ చూస్తామంటే ఇది మరీ పెద్దది. ఉన్న ప్రైజెస్ లోపల ఇది మోర్ రీజనబుల్ ఉండే, సౌత్ వెస్ట్లో ఉంది కావడం హాల్ బుక్ చేసాం, మొదలుపెట్టాం. How are the DJ efforts going on? DJ is one of the top, though is younger than me, is a top friend you can have, a top worker you can have, is very gifted, very talented, very 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 patient. చెప్పిన మరుక్షణమే మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. he exactly understand what needs to be done and he says అన్న అయిపోతుంది అంటాడు. ప్రాబ్లమ్ సాల్వర్ ప్రాబ్లమ్ సాల్వర్ కాకుండా అండి ఈజ్ ఎఫిషియంట్ అండ్ ఈజ్ ఫాస్ట్. మళ్ళీ ఆ 2 సద్గుణాలు కూడా ఎఫిషియన్సీ వర్కర్ లోపల యూ కెన్ సే ఈజ్ ఆల్మోస్ట్ లైట్నింగ్ ఫాస్ట్. గుడ్. డీజే గారు, జితేందర్ గారి ఎఫర్ట్స్ ఈసారి చాలా మంది చెప్తున్నారు, ఆయన గురించి వింటూ వచ్చాము. సో మన ఆడియన్స్ కి మీరు ఎలాంటి విషయాలు చెప్దాం అనుకుంటున్నారు, మెయిన్లీ ఫర్ ద TCA 50 as well as మన జితేందర్ గారి ఎఫర్ట్స్? జితేంద్ర అన్న ఆధ్వర్యంలో
మేమందరం తోడ్పడడం చాలా సంతోషంగా ఉంది. జితేంద్ర అన్న అంటే అందరికీ హ్యూస్టన్‌లో ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తారు. సో, ఈ సందర్భంగా కన్వీనర్ కావడం జితేంద్ర మాకందరికి టీసీఏకే ఒక ప్లస్ పాయింట్. నా నా పేరు దామోదర్ జంబ్లి. నేను టీసీఏ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాను. సో, ఫస్ట్ జితేంద్ర అన్న అవ్వడం మాకందరికీ ఇది 6 లక్షలు మీరు విన్నారు ఫస్ట్. కనీవిని ఎరుగని ఒక లోకల్ ఆర్గనైజేషను ఇంత పెద్ద ఎత్తులో ఫండ్స్ రైజ్ చేయడము అది ఒక జితేంద్ర అన్నకే సాధ్యమైంది. దాంతోపాటు ఇక్కడ గత 50 సంవత్సరాలుగా ఫౌండర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. చిట్టెనరాజుతో మొదలనుకుని చాలా మంది 1976 నుంచి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు బ్యాంక్వెట్ నైట్ రోజు మీరు అందరూ చూస్తారు. వాళ్ళందరికీ మనం చాలా పెద్ద గౌరవం చేయబోతున్నాము. ఎవరైతే 1976 నుంచి వచ్చారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండర్ అప్రిసియేషన్ ఉండబోతుంది. మీరు Wow. చూడబోతారు. సార్ అంటే $600,000 ఇన్ లోకల్ హ్యూస్టన్ దట్ ఈ మార్కెట్. ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, జాబ్లే లేవు. ఎన్ని రోజులు పట్టింది ఎఫర్ట్స్ చేయడానికి? ఓ మై గాడ్. మొదలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కటి ఒక సందేహంగా మారింది. కానీ తీసుకున్న కార్యం జరగాలి. అయితే ఈ డోనర్స్ దగ్గరికి పోయినప్పుడు ఈ స్పందన అనేది ఎలా వస్తుందో తెలియదు మాకు. స్పందన సో ఆ స్పందన మొదలు పెట్టినప్పుడు ఒక మెసేజ్ అంటే పంపాలి అందరికీ. అయితే మా ఫ్రెండ్స్ ఇంట్లో దాదాపు 6 కలిసామండి ఆ రోజు. 6 కలిసి మా మధ్యలో మేము ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాం. మొదలు పెడితే ఆ 6 మధ్యలో $90,000 రీచ్ చేసాం. ఆసమ్. అవసరం ఒకప్పుడు పామరులు, పండితులు ఆ డిఫరెన్సెస్ ఉంటుండే. ఇప్పుడు మనం తెలుగు కల్చర్ అసోసియేషన్ లో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాం? ఇక్కడికి వచ్చిన తర్వాత పండితులు పామరులు అనేది ఆ పదం తొలగిపోయి చాలా సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యతోటైనా కానీ ఈ కులమత భేదాలు చెరిగిపోయినాయి కాబట్టి సంఘంలో ఏకీభావం చాలా మట్టుకుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు కల్చర్ చేసుకుంటారు. ఎవరికి ఎవరితో బెనిఫిట్ అయితే వాళ్ళతో కాస్త ఎక్కువ స్నేహంగా ఉంటారు. దట్స్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. బట్ మాకు తెలిసినంత మటుకండి ఇక్కడ కోపతాపాలు, పగలు వగేరా చాలా తక్కువ. అంటే సాంఘికంగా కూడా జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇండియాతో పోల్చి చూస్తే. ఇక పండితులు పాముల గురించి ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి నాకు ఎక్కువ ఏం లేదు అదర్ దెన్ ఎడ్యుకేషన్ అండ్ ద మనీ మేకింగ్ ఆపర్చునిటీస్. మోస్ట్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మనీ మేకింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనీ మేకింగ్ అంటే గుర్తొచ్చింది. వాట్ ఈస్ యువర్ స్కిల్ విచ్ యు వాంట్ టు టీచ్ అవర్ పీపుల్ హౌ టు జనరేట్ $600,000? స్కిల్ ఏంటంటే ఇది ఒకటి కాంటాక్ట్స్. సెకండ్ థింగ్ అంటే ఒక నమ్మకస్తుడు అని ఒక పేరు ఉంటే అది చాలా మంది సహాయపడుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు వేస్ట్ కాకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బులు దుర్వినియోగం చేయకుండా హ్యూస్టన్కి మంచి పేరు వచ్చేటట్టు చేస్తే అది చాలా మందికి సమ్మతం. అర్థమైంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఇస్ ట్రస్ట్. సో ట్రస్ట్ అనేది పీపుల్ ఆఫ్ హ్యూస్టన్ లో చాలా ఉంది. అవునండి, దట్స్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. బికాస్ ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాం కదా. సో 44 ఏళ్ళలో పడ్డ ఊళ్ళో మాత్రం ఒకటి మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను. ఐ నెవర్ వైలేటెడ్ ఎనీ ట్రస్ట్ పర్పస్ఫుల్లీ. సో అది మ్యాటర్. నెట్వర్క్ ఇస్ నెట్వర్త్. ఇంకా చాలా రాబోతున్నాయి in this epic convention in the epicenter. Stay tuned even just for more updates. This is Rohan signing off. Thank you.